ఎవరైనా మన సోదరిమలు ఇక్కడ ఉన్నారు, చిన్న పిల్లలకి తావీజులు ఇస్తారు. ఎందుకు తావీజులు ఇస్తున్నారంటే, లేదండి ఈ బాబు నిద్రలో ఉలిక్కి పడుతున్నాడు. ఉలిక్కి పడడానికి తావీజ్కి అసలు సంబంధమే ఉండదు. మరో విషయం, ఒక యువతికి తావీజ్ వేసేసారు. ఎందుకమ్మా తావీజ్ వేసారంటే, 27 సంవత్సరాల వయసు వచ్చేసింది, పెళ్ళి అవ్వట్లేదు, అందుకే తావీజ్ వేసాము అంటే, ఆ తావీజ్ వేయడానికి ఆ వరుడు దొరకడానికి ఏదైనా సంబంధం ఉందా? ఏ సంబంధం కూడా ఉండదు. చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? ఖురాన్లో ఏముందంటే, ఈ జీవితం ఒక పరీక్ష. మనకు ఈ జీవితం అనేది ఒక పరీక్ష. ఇందులో మనకు అనారోగ్యం వస్తుంది, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బిజినెస్ లాస్ అయిపోతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి, రోజు ఏదో ఒకటి జరుగుతుంటుంది. అలా అని ఎన్ని తావీజులు వేసుకుంటారు, ఎన్ని నిమ్మకాయలు మంత్రించుకుంటారు, ఎన్ని గుమ్మడికాయలు కట్టుకుంటారు? ఇవన్నీ కూడా ఇస్లాంలో లేనటువంటి దురాచారాలు, ఇతరుల నుండి వచ్చినటువంటివి. కాబట్టి మనం అల్లాహపై భరోసా కలిగి ఉండాలి. సహబా రదియల్లాహు అజ్మయిన్ వారి యొక్క జీవితంలో అనేక కష్టాలు కలిగి ఉన్నప్పుడు కూడా వారు అల్లాహపై భరోసా, తవక్కల్ కలిగి ఉన్నారు.